రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లా స్థానిక పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎట్టకేలకు 33 నెలల తరువాత ఈ రోజు ఐటీడీ చైర్మన్ హోదాలో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన వహించారు. 2022 జూలై 2వ తేదీన ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం జరిగింది. అప్పటి నుంచి పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగలేదు. 33 నెలల తర్వాత 74వ సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాలకవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులైన ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో అనేక సమస్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా జీవో నెంబర్ 3 గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలనే అంశాలతో రాజకీయంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. అలాగే రోడ్లు, తాగునీటి సమస్యలపై అధికారులను నిలదీశారు. ఏజెన్సీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా ఉందని, అనేక పీహెచ్సీలో వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించలేదని సభ్యులు తెలిపారు. ఐటీడీఏ పీఓ మొదలు ముఖ్యమైన అనేక అధికారుల పోస్టులు ఇన్ఛార్జీలతోనే ఉన్నాయన్నారు. వంటివి జరిగిందని, గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంశాలను సైతం ప్రస్తుతం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆయా సమస్యలు ఉన్నాయని సమావేశంలో అధికార పక్షాన్ని నిలదీయాలని వైసీపీ ప్రజాప్రతినిధులు కొందరు నిలదీశారు. అయితే సభ్యుల ప్రశ్నలకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధీటుగా సమాధానాలు చెప్పారు. దీంతో పాడేరు ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం చర్చనీయాంశంగా మారింది. మేము చూసామో చూడండి కాబట్టి పోయిందమ్మా. ఆదివాసీ బిడ్డలకి ఆయుపడుతున్నది ఏదో ఈ ప్రభుత్వంలో ఏం చేయాలి అనే విషయాన్ని గౌరవ మంత్రి గారికి